నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామంలో 2 ఆలయాల్లో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామంలోని మాతమ్మ, పోలేరమ్మ ఆలయాలను టార్గెట్ చేసిన గుర్తు తెలియని దొంగలు హుండీలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాలకు వెళ్లిన భక్తులు హుండీలు కనిపించకపోవడంతో విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఒకే గ్రామంలో 2 ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాలలో వరుసగా ఆలయాల లక్ష్యంగా దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రాత్రి వేళల్లో ఆలయాల వద్ద భద్రత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆలయాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయాల చోరీలకు అడ్డుకట్ట వేసి భక్తుల ఆస్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పర్లకొండ గ్రామం, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా. మా గ్రామంలో ఈరోజు గ్రామ దేవత పోలేరమ్మ గుడిలో దొంగతనం చోరీ జరిగింది. దీనికి కారణం కొంతమంది మాకు విధంగా చేశారని ఉంది. ఎందుకంటే గత కొంతకాలం క్రితం ఇదే గ్రామంలో మాతమ్మ గుడి అమ్మవారి దగ్గర ఇదే విధంగా దొంగతనం జరిగింది. ఈరోజు దాంట్లో అమ్మవారి మెడలోని తాలిబొట్టు, హుండీలోని 10,000 రూపాయలు అప్పుడు వారు చోరీ చేశారు. ఇప్పుడు ఇదే విధంగా ఈరోజు గ్రామదేవత పోలేరమ్మ గుళ్ళో తాళాలు పగలగొట్టి మా పూజారి గారు 4 గంటల సమయం, 4:30 సమయంలో గుడి తలుపులు ఓపెన్ చేయగా గుడి లోపలికి వచ్చి చూడంగా అమ్మవారి మెడలోని తాళిబొట్టు, హుండీ పగలగొట్టి హుండీలో ఉన్న 4,000 రూపాయలు, అమ్మవారి మెడలోని నకిలీ మంగళసూత్రం, అంటే ఆల్రెడీ బంగారం మంగళసూత్రం ఉంది అమ్మవారికి. కాకపోతే ఇంత ముందు జరిగిన మాతమ్మ గుడిలో జరిగిన చోరీతో మేము కొంచెం జాగ్రత్త పడి అది అమ్మవారి బంగారు దాన్ని దాచిపెట్టాము. తాలిబొట్టుని, నకిలీ తాలిబొట్టు అమ్మవారి మేడలో ఉంచాము. దాన్ని కూడా వాళ్ళు తస్కరించారు. అదేవిధంగా ఈరోజు కూడా మాతమ్మ గుడిలో కూడా ఇదే విధంగా దొంగతనం జరిగింది. దాంట్లో కూడా 4,000 రూపాయలు హుండీలో డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఆ హుండీలు దూరంగా ఇక కాలువ దగ్గర ఆ హుండీలు వేస్తున్నారు. దీనికి పోలీస్ సిబ్బంది కూడా తగిన కంపల్సరీగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అలాగే మా ప్రెస్ మిత్రులకి, పాత్రికేయ మిత్రులకు కూడా దీనిపైన కొంచెం మీరు కూడా చొరవ చూపించుకొని ఎవరైతే ఈ దొంగలు చేస్తున్నారో, దీని వెనకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. వాళ్ళని ఖచ్చితంగా పోలీసులు పట్టుకొని విచారణ జరిపించాలని మీ ద్వారా, ప్రెస్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను. మాది నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండ గ్రామం అరుంధతి వాడలోని మాతమ్మ గుడికి సంబంధించిన వాళ్ళం మేము. ఇక్కడ ఏంటంటే రాత్రి సమయంలో దొంగలు వచ్చి గుడి ద్వారాలు పగలగొట్టి తాళాలన్నీ, మేకులన్నీ తీసేసి లోపలికి వెళ్ళేసి హుండీని తీసుకెళ్ళడం, దొంగలించడం జరిగింది. అక్కడ అమ్మవారి మంగళసూత్రం కూడా ఉంది, అది కూడా తీసుకెళ్లారు. అది నకిలీ కావడం మాకు సంతోషంగా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ అది కూడా ఒరిజినల్ అయ్యి ఉంటే మేము ఇబ్బంది పడి వాళ్ళమే. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి హుండీని తీసుకెళ్ళి 400 మీటర్ల దూరంలో వేసేసి దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ 3 నుంచి 4,000 దాకా ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా ఈ విధంగా జరిగింది, మళ్ళీ జరిగింది. ఇక్కడ మాదే కాదు, మాకు దగ్గరటువంటి ఒక 30 మీటర్లు ఉన్నటువంటి పోలేరమ్మవారి గుళ్ళో కూడా సేమ్ ఇలాగే జరిగింది. సార్ నేను చెప్పేది ఏంటంటే పోలీసుని వాళ్ళని విమర్శించాలని కాదు, లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించాలని కాదు, మమ్మల్ని విమర్శించాలని కాదు మా ఉద్దేశం. ముందుగా ఏంటంటే దేవుని పైన భావాజాలం అనేది ఒక విశ్వాసంగా, నమ్మకంగా ఉంటాం మనం. అది మాకు కొంచెం ఇది ఆ అమ్మవారి